మనోడు ఒక ప్లాన్ వేస్తుంది. పిల్లలు గుర్తుపట్టారు కాబట్టి నేను వాటర్తో పిల్లల్ని తడుపుతాను, అప్పుడు రంగులు పోతాయి కాబట్టి అంజు గమనించి నువ్వు తొందరగా కిడ్నాప్ చేయించి మనోడు ప్లాన్ చెప్తుంది. ఈరోజు బాగుంది వెళ్ళి చేయని రణవీర్ అనగానే సరే అని చెప్పి మనోడు అంటుంది. యాదమ్మ వెళ్ళి నువ్వు మోటార్ ఆన్ చెయ్యి అని ఇంకా అనగానే సరే అని చెప్పి యాదమ్మ వెళ్తుంది. ఇంకా మనోడు వచ్చి చూపుతో రెడీగా ఉంటుంది. ఇంకా యాదమ్మ మోటార్ కానీ వాటర్ రాగానే పిల్లల మీద కొడుతూ ఉంటుంది. ఇంకా కవర్స్ ఎప్పుడే పోతాయో చూస్తూ ఉంటారు. ఇంకా రణవీర్ టైం కోసం చూస్తూ ఉంటారు. తొందరగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలనుకుంటారు. అదంతా ఇంకా పిల్లలు అదే పనిగా చూస్తూ ఉంటారు. ఇంకా రంగులు పోయేలా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పిల్లలు తడుతూ ఉంటుంది. అదంతా ఇంకా అమర్ గమనిస్తూ ఉంటాడు. తను పక్కన చాలా టెన్షన్ పడుతుంది. ఎవరైనా సరే అంజు పాపం ఈరోజు కిడ్నాప్ చేసి తీసుకొని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. ఇలాగ అమర్ చూసి ఏ మనోహరి అని చెప్పి అరుస్తుంటాడు. ఏం చేస్తుంది నువ్వు ఎందుకు పిల్లల్ని వాటర్ తడుతున్నావు అని అమర్ కోపంగా అడుగుతూ ఉంటాడు. అంటే ఇది కూడా ఒకలాంటి హోలీ రెయిన్ డాన్స్ చేస్తాను చెప్పి మనోహర్ అనగానే వాళ్ళేమి ఎంజాయ్ చేయట్లేదు, వాళ్ళకి చిరాకు వస్తుంది ఆపే అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా అమర్ అనగానే అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏ యాదమ్మ మోటార్ ఆఫ్ చేయని చెప్పి అమర్ అరుస్తూ ఉంటాడు. ఇంకా మనోడు ఇంకా ఏం చేయలేక అప్సెట్ అవుతుంది. ఇంకా చూపు కనపడేస్తుంది. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రణవీర్ ఇంకా ఏం చేయాలి అర్థం కాక అలా గమనిస్తూ ఉంటాడు. మనోహర్ ఆ తర్వాత వెళ్ళి పక్క నుంచి అంతా గమనిస్తుంది. కానీ ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా ఎలా మనోహరి ఆయన మనం పట్టలేకపోతున్నాం కదా, రణవీర్ ఎలా గుర్తుపని చెప్పి యాదం కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాటలు అలాగే చూస్తాడు. ఇంకొక పిల్లలు గమనిస్తూ ఉంటారు. అసలు అంజుబాబు అక్కడ అర్థం కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా రణవీర్ కూడా ఏం అర్థం అలాగే చూస్తుంటాడు. బయట లోయర్ కూడా చాలా టెన్షన్ పడి పదే ప్రాబ్లం చూస్తూ ఉంటాడు. అక్కడేమో అమ్మో అదే పనిగా తన బాధను చెప్పుకుంటుంది. అసలు కొరియర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బాధ ఇంకా ఏం మాట్లాడుతుంది. ఇంకా అమ్మని అలాగే చూస్తుంది, ఓదాస్తూ ఉంటుంది. టెన్షన్ పడదని చెప్పి ధైర్యం చెప్తాడు. ఇంకా మనోహరి రణవీర్ అలాగే పక్క నుండి టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేద్దాం పిల్లలు ఒక తర్వాత ఒకరు అదే పని రంగులు వేసుకుంటారు. మెల్లింగా రణవీర్ వెనక్కి వెళ్తూ ఉంటాడు. మనం చూస్తుంటారు ఏంటి మళ్ళీ వచ్చావు అని మనోహరి అడుగుతుంది. మళ్ళీ వేరే ఐడియా ఉంటే చెప్పు మనోహరి అని రణవీర్ అంటూ ఉంటారు. నా వల్ల ఏం చేశాను రణవీర్, నా ఇది మిగిలింది ఏం లేదు, అమ్మ చూడకుండా వెళ్ళిపో రణవీర్ అని ఇంకా మనోహరి భయపడుతూ ఉంటుంది. అంజు పాపం వచ్చాను తను తీసుకుని వెళ్ళను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి భయపడిపోతుంది. ఇంకా ఏం చేద్దాక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అలా గమనిస్తూ ఉంటారు. ఇలాగ అంజు అదే పనిగా గమనిస్తుంది. ఏంటి ఎవరో ఇలాగ నుంచున్నారని చెప్పి డౌట్గా వస్తున్నాడు. అదంతా మనోహరి గమనిస్తున్నాడు. ఆ తర్వాత అంజు పాప రాగానే ఇంకా ఏంటి అడగబోతున్నాడు. మనోహర్ ఆంటీ మీరేంటి హోలీ ఆకుండా ఎక్కడ నుంచున్నారు ఏంటి అని అంజు అడుగుతుంటుంది. ఎవరు పాప నువ్వు అని చెప్పి యాదమ్మ అడుగుతాడు. నేను యాదమ్మ అంజుని అని అంజంగా ఒక్కసారి రణవీర్ అలాగే మనోహరి చాలా షాక్ అవుతుంది, టెన్షన్ పడుతుంది. ఒకరికి చూసుకుంటూ ఉంటారు. రండి ఆంటీ హోలీ ఆడుకుందాం అని అంజు పిలుస్తూ ఉంటుంది. అంటే నా వల్ల కాలం నడినొప్పి వస్తుంది అని మనోహర్ అంటూ ఉంటుంది. ఇంకా రణవీర్ చూస్తూ అంకుల్ అని అంజు ఒకసారి అనగానే ఇంకా రణవీర్ మనోహరి యాదవ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా భయపడుతూ అలా చూస్తుంటారు. మీరేంటి అంకుల్ ఈ విషయంలో వచ్చారు, ఏంటి ఇలా వచ్చారు అని అంజు అడగానే నేను గుర్తుపెట్టావు అంజు అని రణవీర్ అంటూ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేని మీకు నాకు బాగా తెలుసు కదా అని అంజు అని మాటలకి మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ఇదిగో గతపోయిన కాలు తేదంటే ఇదేనేమో అని చెప్పి మన టెన్షన్ పడుతుంది. రణవీర్ ఏడుతాడు. ఆ పిల్ల రణవీర్ పట్టుకుంది కదా అని యాదవ్ అనగానే ఏడు పిల్ల సరాసరి వచ్చి పూజ చిక్కిందిగా అని మనం అనగానే అదే అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. అవును ఏంటి అంకుల్ అని అంజు అడగానే ఏం లేదులే అమ్మా అని రణవీర్ అంటూ ఉంటాను. నేను చెప్తాను కదా నువ్వు బాధపడకు రా అని చెప్పి అదే పనిగా బాగా ఇంకా ఓదార్స్తూ ఉంటుంది. అమ్మ అదే పని బాగా పట్టుకుని ఏడుస్తుంటది. ఏం కంగారు పడుకో రా అని చెప్పి భయపడుకో రా అని బాగా తీసుకెళ్తుంది. సరే అని చెప్పి అమ్మ వస్తూ ఉంటుంది. ఇంక పిల్లతో కలిసి హోలీ ఆడుతూ ఉంటుంది. పక్కన లాయర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి ఆర్మీ వెహికల్ వస్తుంది రణవీర్ సార్ దొరికిపోతాడేమో అని చెప్పి ఇంకా లాయర్ అనుకుంటూ ఉంటాడు. మీరేంటి ఇలాగ వచ్చారు అని అమర్ అడుగుతూ ఉంటారు. సార్ తినరమ్మని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఎందుకు అని అమర్ అనగానే రణవీర్ సిటీలోకి వచ్చాడు కదా పిల్లలకి ఎలాంటి హాని కలగని చెప్పేసి అందుకే సార్ అంటే సెక్యూరిటీ పిలిపించాను సార్ రాతోడు అనగానే సరే మంచి పని చేసాం సార్ అమర్ అంటూ ఉంటాడు. ఆ మాటను రణవీర్ మనోహర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బయట వాళ్ళ లోపల ఎవరు రాకుండా చూసుకోండి అని అమర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా ఆర్మీ సెక్యూరిటీ వెళ్ళి కాపలా కాస్తూ ఉంటారు. సరే మీరు ఆడుకోండి అని చెప్పి ఇంకా రాతోడు పిల్లలతో అంటూ ఉంటారు. ఇంకా సరే పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇంకా రణవీర్కి అంతా టచ్ పడుతుంటారు. రణవీర్ ఏం చూస్తున్నావు ఎత్తుకెళ్ళిపో అని చెప్పి మనోహర్ అంటూ సైకిల్ చేస్తాడు. రండి అంకుల్ హోలీ ఆడుకుందాం అని అంజు పిలుస్తాడు. రండి రండి అని చెప్పి లాక్కొని తీసుకెళ్తాడు. అమ్మ అంజు పర్లేదులే నాకు దాహంగా ఉంది వాటర్ తీసుకొస్తాను చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంజు ఎక్కడికి వెళ్తున్నావు అని అమర్ అనగానే
అంటే అంకుల్కి వాటర్ తీసి వెళ్తున్నాను అని అమ్ము అనగానే ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వాటర్ డాడీ అని చెప్పి అంజు సరే సరే తొందరగా వెళ్ళిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అంజు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ పిల్లలు హోలీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే అంజు లోపలికి వెళ్తుందో రణవీర్ అతను గమనిస్తూ ఉంటాడు. ఇంకా మంచి టైంలో చూస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు డౌట్ అంజు పాపం కిడ్నాప్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా సెక్యూరిటీ వచ్చిన వాళ్ళు అదే పని గమనిస్తూ ఉంటారు. అంజు పాప లోపలికి వెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకా బాటిల్ తెస్తూ ఉంటుంది. ఇంకా రణవీర్ అదే పని గమనిస్తూ ఉంటాడు. ఇదిగో రణవీర్ తొందరగా వెళ్ళిపో అని చెప్పి మనవరు అంటూ ఉంటుంది. ఇంకా రణవీర్ అందరం చూస్తూ వెళ్ళింది ఎవరు చూడకుండా కామ్గా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అంజు అప్పుడు ఇంకా బాటిల్ తీస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఇంకా రణవీర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ముందు అంజు ఇంకా వాటర్ తాగుతూ అంతా గమనిస్తూ ఉంటాడు. అలాగే అమర్ ఏం చేసి చెప్పేసి అదే రణవీర్ పదే పదే బయట చూస్తుంటాడు. ఇంకా అంజు నన్ను సోత పాలని చెప్పేసి ఇంకా కచ్చి మొహాన్ని కట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మిగిలిన స్ప్రే బాటిల్ మెల్లగా తీసుకుంటూ ఉంటారు. అక్కడ బాగి అమర్ ఒకరొకరు రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇంకెప్పుడైతే ఇంకా అంజు వాటర్ తాగుతుందో ఎంతపోతుంది ఒక్కసారిగా రణవీర్ వెళ్ళి ఇంకా స్ప్రే కొడుతూ ఉంటాడు. ఇంకా అంజుకి అర్థం వద్దు వద్దు అని అంటూ ఉంటుంది. ఇంకా అంజు ఒక్కసారిగా ఇంకా కడు తిరిగి పడిపోతుంది. ఇంకా రణవీర్ ఇదే మంచి టైం అని చెప్పి అనుకుని కిడ్నాప్ సిద్ధమవుతూ ఉంటాడు. అబ్బా పాప తీసుకొని చెప్పి రణవీర్ టెన్షన్ పడుతుంటాడు. ఇంక మనోడు సైకిల్ చేసి నేను రాబోతానని చెప్పి ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది. యాదవ్ కంగారు పడుతూ ఉంటుంది. చూస్తుంది రణవీర్ ఏం చూస్తున్నావు తొందర తీసుకెళ్ళిపో మనోహంగానే యాద తీసుకెళ్ళను బయట అందరూ ఉన్నారు కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. బయటకు వెళ్తే దొరికిపోతాం వెంటనే డోర్ని వెళ్ళి గోడ దూకిస్తే అని మనోడు సలహా ఇస్తుంది. సరే అని చెప్పి రణవీర్ అంటూ ఒకసారి ముసుగు తీసి ఇంకా అంజు పాపలు ఎత్తుకొని ఇంకా బ్యాక్ డోర్ వెళ్ళ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా మనోజ్ చాలా టెన్షన్ పడుతుంది. ఎవరు చూడకుంటే బాగుంది అనుకుంటారు. వెళ్ళు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా రణవీర్ ఇంకా బ్యాక్ డోర్ వెళ్ళ సిద్ధమవుతూ ఉంటాడు. మనోజ్ ఇంకా ఏం తెలియదు మళ్ళీ కామ్గా వచ్చి ఇంకా బయట నుంచి ఉంటుంది. ఓకేనని చెప్పి యాదమాట సరే అని చెప్పి మనోజ్ అంటూ ఉంటుంది. ఇంకా రణవీర్ ఇంకా డోర్ ఓపెన్ చేసి సిద్ధమవుతుంది. ఇంకా డోర్ రాదు. ఇంకా రణవీర్కి ఏం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అంజు పాప కిందకి పెడుతూ ఉంటాడు. ఇంకా డోర్ ఓపెన్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డోర్ స్టక్ అయింది అని చెప్పి టెన్షన్ పడుతుంటాడు. ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా భయపడుతూ ఉంటాడు. అయినా సరే తీసుకొని అనుకుంటూ ఉంటాడు. అరే ఆకాష్ అంజు ఎక్కడరా అని అంటూ ఉంటాడు. ఎవరా నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు. రణవీర్ ఇంకా ఏం చేద్దాం టెన్షన్ పడుతుంటారు. ఇంకా బుజ్జమ్మేమో అంజు అక్క ఏది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ యాదవ్ చాలా కంగారు పడుతూ ఉంటారు. అంజు అక్క అని బుజ్జం అంటూ ఉంటుంది. అక్క లోపలికి వెళ్ళింది వాటర్ తాగడం నేను చూసేస్తాను అమ్మ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ యాదమ్మ చాలా కంగారు పడుతుంటారు. షాక్ అవుతుంటారు. షిట్ ఇప్పుడు అమర్ ఇంట్లోకి వెళ్తాడు ఏంటి ఇప్పుడు రణవీర్ దొరికిపోతాడని చెప్పి మనోహర్ భయపడిపోతూ ఉంటుంది. ఇంకా మెల్లింగా అమర్ ఇంకా లోపలికి వస్తూ ఉంటాడు. ఏదైనా సరే రణవీర్ ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా బయట రావాలనుకుంటాడు. తన వల్ల కాదు డోర్ స్టక్ అయిపోయి చెప్పి అదే డోర్ ఓపెన్ చేసి దోవుతూ ఉంటాడు. ఇంకా పక్కన మనోహర్ యాదవ్ చాలా భయపడుతూ ఉంటారు. అమర్ లోపలికి వచ్చి అంజుని పిలుస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ వినపడుతూ ఉంటుంది. ఇంకేం చేస్తాం ఇంకా టచ్ పడుతుంటారు. ఇంకా డోర్ గట్టిగా స్టక్ అవడం వల్ల తను ఓపెన్ చేయలేకపోతుంటాడు. తను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ డౌట్ వస్తుంది. ఇదేంటి ఇక్కడ వాటర్ బాటిల్ కింద పడిపోయింది అలాగే డ్రమ్స్ మోగి చెదగొట్టడం ఏంటి అని డౌట్ పడుతుంటాడు. అనుకున్న విధంగా ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంజుని తీసుకొని సిద్ధమవుతుంటాడు. కానీ అమర్ ఇంకా డౌట్ వస్తుంది. ఇదేంటి రంగులు ఇటువైపు వెళ్ళినాయి అంటే పాపటి వెళ్ళిందా అని చెప్పి అనుకుంటూ భయపడుతూ వస్తూ ఉంటాడు. అంజు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఈలోగా రణవీర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ వచ్చి ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అంజుని గట్టిగా అంజు సోద పడిపోతుంది. ఇంకా రణవీర్ మెల్లిగా గోడకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ డౌట్ వస్తుంది అసలు ఎవరు వచ్చారని చెప్పి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటాడు. ఇంకా బయటకు వస్తుంటాడు కానీ ఎవరు కనపడరు. ఇగో మిస్ అమ్మ ఏంటి అరుస్తానని చెప్పేసి అనుకుంటూ రాతోడు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. సార్ ఏమైంది అని చెప్పి అనుకుని అంజుకి ఏమైంది కంగారు పడుతుంటారు. అంజు అని చెప్పి అమ్మారు మళ్ళీ లోపలికి వెళ్తుంటారు. అంజు లెగు అని చెప్పేసి బాగి రాతోడు అలాగే అమర్ కంగారు పడుతుంటారు. ఇదిగో సార్ అసలు అంజు పాపకి ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. రణవీర్ లోపలికి వచ్చాడు అని చెప్పి అమర్ మాటలకి ఇంకా బాగి అలాగే రాతోడు షాక్ అవుతుంటాడు. అంజుని ఎక్కడ ట్రై చేశాడు అని చెప్పి అమర్ చెప్తూ ఉంటాడు. ఇంకా రాతోడు బాగా కంగారు పడుతుంటాడు. సొంత కూతురు కిడొచ్చి అనుకుంటాడు. ఎంత ఘోరం సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా రణవీర్ తప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా అమర్ అలాగే యాదవ్ వచ్చి వింటూ ఉంటారు. ఆయన రణవీర్ భార్య కన్ను కూతురు అనాథాశ్రమం వదిలేసింది కదా అది ఇంకా ఘోరం కాదా అది ఇంకా అమర్ అన్న మాటలకి ఇంకా మనోహర్ విని షాక్ అవుతుంది. అద్దెమ్మకి త్వరలో దొరుకుతుందండి అని తన పాప పండే టైం వచ్చిందిరే అని భాగంగా తనని తెలుసా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. మనోహర్ భయపడుతుంది. అంటే రణవీర్ వైఫ్ నెత్తుతా ఉంటుంది కదా సార్ అని చెప్పి రాత్రి కవర్ చేస్తూ
అంటే ఆ రాక్షసి పాపం బయటపడి తొందరగా పట్టుబడని చెప్పేసి మిస్సం అంటుంది అని చెప్పి రాత్రి కావట్ చేస్తుంటాడు. ఇంకా అమరే మాత్రం లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా మనం టెన్షన్ పడుతుంది, ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. అమర్ ఇంకా బయట చూస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలందరూ హోలీ ఆడుకుని చూస్తూ ఉంటారు. సరే అంజులు అని చెప్పేసి ఇంకా బయట ఎవరు తెలియవద్దు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి అమర్ అనగానే మా అంజు పరిస్థితి ఏంటంటే హాస్పిటల్ తీసుకొని చెప్పి బాగి అంటాడు. రాత్రి భయపడుతుంటాడు. ఏం అక్కర్లేదు, వాడు మొత్తం మంది ఇచ్చినట్టున్నాడులే, కాసేపట్లో తన సోడ వస్తుందని చెప్పి అమర్ అంటూ అంతవరకు ఈ విషయం బయట ఎవరు తెలియవద్దని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంజు అంజు అని చెప్పేసి ఇంకా అమర్ పాపని ఎత్తుకొని ఇంకా బెడ్రూమ్ తీసుకెళ్తూ ఉంటాడు. ఈ యాదం అంతా వింటూ చాలా టెన్షన్ పడుతుంది. చా అని చెప్పి రణవీర్ అప్సెట్ అవుతూ ఉంటాడు. సార్ పాప ఎక్కడ అని చెప్పి రణవీర్ లాయర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా జరిగిన విషయం అంతా రణవీర్ లాయర్ చెప్తూ ఉంటాడు. చేతి చికెన్ పాపను రిలీజ్ వచ్చేసానని చెప్పి రణవీర్ అంటూ నేను తప్పించుకోవాలి అనగానే మేము తప్పించుకోలేదు సార్, ఇది కొంచెం లాయర్ అంటూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడతామని చెప్పి రణవీర్ అనగానే అంటే పాప కోసం వచ్చింది మీరని చెప్పి రణవీర్ ఇదిగో అమర్ తెలిసి ఉంటుంది కదా లాయర్ అనగానే తెలిస్తే ఏం చేస్తాడు అంటే రణవీర్ అనగానే మీరు ఏ గుళ్ళో దాక్కున్నా అమర్ పట్టుకుంటాడు సార్ అని చెప్పి లాయర్ అనగానే పట్టుకుని ఏం చేస్తాడు, ఆయన వాడు నాకు అనాథాశ్రమం తీసుకెళ్ళాడు, ఎక్కడ దాచి పెద్ద తప్పు చేశాడు, ఆ కారణంగా ఆఫీసర్గా నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేడు. రణవీర్ అనగానే ఏంటి సార్ అమర్ గురించి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడతారంట అండి, ఇదిగో అమరేంద్ర అఫీషియల్గా మాత్రమే కంట్రోల్ ఉంటాడు సార్, అన్అఫీషియల్గా ఏదైనా డీల్ చేయాలని వస్తే తను మీరు తట్టుకోలేరు. దేని సెక్షన్ కోసం అమరేంద్ర రూల్స్ పక్కన పెట్టి ఎన్నో రిస్క్ ఆపరేట్ చేశాడు, మీకు తెలియదు నేను కాదు కదా. అమరేంద్ర దేశం కుటుంబం చాలా ఇష్టం సార్, మీరు తన ఫ్యామిలీ టచ్ చేశారు, అమరేంద్ర ఊరుకోడు సార్ అని లాయర్ అనగానే మనం ఏం చేయమంటాం అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇలా మనోడు వచ్చి రణవీర్ పారిపో అని చెప్పి మనోడు చెప్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళిపో, ఇదిగో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, దొరికిన ఫ్లైట్ పెట్టుకొని కలకత్తా వెళ్ళిపో అని చెప్పి మనోడు సలహా ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉంటే జైలు సేఫ్గా ఉంటుంది, ఇక్కడ ప్రాణాలతో ఉండదు, అమరేంద్రని చంపేసని చెప్పి మనోడు అంటూ ఉంటుంది. ఇగో కార్ స్టార్ట్ చేయి, ఎంత స్పీడ్ అని తొక్కు, ఇగో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, అమరేంద్రని కాపాడేది కేవలం ఫ్లైట్ స్పీడ్ ఒకటే, వెళ్ళిపో అని చెప్పి మనోడు అంటూ ఉంటుంది. రణవీర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తావు, తొందరగా వెళ్ళు అని చెప్పి మారాను కానీ నా వల్ల కానీ నా కూతురుని వెళ్తా అని చెప్పి రణవీర్ అంటూ అసలు చచ్చిపోతా అని చెప్పి అంటూ ఇదిగో ఇన్నాళ్ళు నా కూతురు వస్తే ఆస్తి అనుకున్నా, అసలు నా కూతురు రాకపోతే ఆస్తి కాదు నా ప్రాణమే పోయేలాగా ఉందగా, ఇదిగో నీకు అర్థమవుతుందా, ఇదిగో వచ్చిన ఆస్తి కోసం కాదు నా ప్రాణం కోసం, నా ప్రాణం కోసం, నా ప్రాణం కోసం అని చెప్పి రణవీర్ ఆశపడుతూ ఉంటాడు. ఇంకా మనకి ఏం మనం అప్సెట్ అవుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా లాయర్ సిచ్యువేషన్ అంతా గమనిస్తూ ఉంటాడు. కానీ మనవారు ఇంకా ఏం మాటలు మౌనంగా ఉంటుంది, రణవీర్ ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అంజు పాప సోలో లేకపోవడానికి పిల్లలు గమనిస్తున్నారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలాగే అంజుని చూస్తూ ఉంటారు. ఇంకా బాగా వంటగదిలో ఉంటుంది. ఇంకా అమర్ చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా రణవీర్ గురించి ఆలోచిస్తున్నాడు, అసలు ఎంత ధైర్యం ఇంట్లోకి వచ్చాడని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అంజు మెల్లింగా సో వస్తూ ఉంటుంది, చేతులు కాలు కలుపుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఇంకా అంజుని చూస్తూ ఉంటారు. అక్కడేమో బాగా చాలా టెన్షన్గా భయపడుతూ ఆలోచిస్తూ కొరలు కోస్తూ ఉంటుంది. అంజు అక్క కళ్ళు చేసిన భుజం అంటూ ఉంటుంది. ఇంకా అందరూ అంజుని చూస్తూ ఉంటారు. ఇంకా అంజు కూడా కళ్ళు తీసి అందరం చూస్తూ ఉంటుంది. ఏంటి ఎలాగుంది అని చెప్పి అమ్మ అది అడుగుతూ ఉంటుంది. ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఆకాశంతో అడుగుతూ ఉంటారు. అమ్మ అని చెప్పి అంజ కలిపేసింది అని చెప్పి భుజం అంటుంటుంది. ఇంకా ఒక్కసారిగా వంటగదిలో బాగి అలాగే అమ్మ రాతోడు గదిలో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి వచ్చి అన్నిని చూస్తూ ఉంటారు. అంజు అంజు అని చెప్పి అమ్మ అంటూ ఉంటాడు. మెల్లగా అంజు అని చెప్పి అమ్మ సాయం చేసి అంజు లేపుతూ ఉంటుంది. అంజు అసలు ఏమైంది అని చెప్పి అమ్మ ఆడపోతుంటారు. అంజు తలపట్టుకుని అదే పని టెన్షన్ పడుతూ ఉంటుంది. జరిగిందంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. నాకేమైంది డాడ్ అని అంజు అనగానిక అమర్ ఏం మాట్లాడు, ఏం కాలేదులమ్మా అంటే హోలీ ఆడుతూ అలసిపోయి నిద్రపోయావు అంతే అని అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంజు ఆశ పడుతుంది. హోలీ అయిపోయిందా డాడ్ అని అంజు అనగానే అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయారు జాగ్రత్త అనగానే అవునా నేను హోలీ సగమే ఆడా అంజు అనగానే ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అమ్మ సరే కానీ పాప అంకుల్ అని అంజు అనగానే ఇంకా అందరూ అమ్మంగా చూస్తూ ఉంటారు. ఏంటి అని చెప్పి ఇంకా అమ్మ అడగబోతూ ఉంటారు. ఏ అంకుల్ అమ్మ అని రాతడు అనగానే రణవీర్ అంకుల్ అని చెప్పి అంజు అంటుంది. ఇంకా రాతడు సార్ అందరు కంగారు పడి చూస్తూ ఉంటారు. మనతో హోలీ ఆడని చెప్పి వచ్చారని చెప్పి అంజు అంటూ దానికి ఉంది వాటర్ కాని చెప్పి అడిగారు అని అంజు అంటూ చెప్తుంటుంది.
నేను వాటర్ కోసం ఇంట్లోకి వచ్చాను, బాటిల్ తీసుకొని వెళ్ళబోతుంటే నేను ఒక్కసారిగా సోదరు పడిపోయాను అని చెప్పి జనరేషన్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా గుర్తులు అని చెప్పి అంజు అనగానే ఇంకా అమ్మ బాగా రాత చూస్తుంటారు. అంకుల్ మా ఇంటికి వచ్చి వాటర్ అడిగితే ఇవ్వలేకపోయాను, పాపం అంకుల్ ఫీల్ అయ్యారేమో అని చెప్పి ఇంకా అంజు అంటూ ఉంటుంది. అమ్మ ఇంకా కోపం వస్తాడు. అంకుల్ చాలా మంచివారు, చాలా సంవత్సరాలు కనిపించారు ఇంకా అంజు అంటోడిది. ఇంకా బాగా రాతో అలాగే అమ్మ అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అంజు చెప్పిన మాట అని వింటూ ఉంటారు. ఎన్నాళ్ళు అడిగి వెళ్ళారు ఎక్కడున్నారని చెప్పేసి అంకుల్ అడుగుదాం అనుకున్నాను అని చెప్పి అంజు ఉంటుంది. ఇంకా అమ్మ చాలా కోపం వస్తుంది. ఇలా జరిగిపోయింది అని చెప్పి ఇంకా అంజు అంటూ ఉంటుంది. ఇంకా అదే పనికి పిల్లలు కూడా అన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అమ్మ చాలా ఆశ వస్తుంది కానీ ఇంకా ఏం మాట్లాడి ఇంకా అలాగే మౌనంగా చూస్తూ ఉంటారు.